కష్టపడిన వాళ్ళకి సుఖం వస్తుంది, సుఖపడిన వాళ్ళకి కష్టం వస్తుంది అని అంటూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు. బట్ కాకపోతే ఆ దేవుడు కష్టాలు ఎప్పటికీ కష్టపడే వాళ్ళకే ఇస్తాడనమాట. సో కొంతమందికి రేర్ మాత్రమే కష్టపడిన వాళ్ళకి సుఖం అనేది ఉంటుంది. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నా చిన్నప్పటి నుంచి కూడా అండి, అంటే 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడినాను. అక్క నువ్వేం కష్టపడినావు అనుకుంటారేమో. సో ఫస్ట్ టైం అండి నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గరికి నేను 6th క్లాస్లో వెళ్ళాను. సో అప్పటి నుంచి కూడా నేను కూలి పనికి అయితే వెళ్ళానండి. సో నా ఖర్చులకు నేను సంపాదించుకునేదాన్ని అనమాట. అంటే పల్లెటూరు కదండి. సో ఇంకా ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేసే ఆపర్చునిటీ అయితే ఉండదు. సో అంత ఐడియా కూడా ఉండదు కదండి ఆ స్టేజ్లో. సో నేనైతే చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం నేను తీసుకున్నటువంటి కూలి ఎంతనో తెలుసా? ఫస్ట్ టైం నేనండి వంకాయ చెట్లు తవ్వడానికి అయితే వెళ్ళానమాట. అంటే వంకాయ చెట్లలో గడ్డి ఉంటుంది కదండి, అది తవ్వడానికి వెళ్ళాను. అస్సలు నాకు రాదండి. ఫస్ట్ టైం అయితే ఆ పనికి వెళ్ళి నేను ఫస్ట్ టైం అయితే 100 రూపీస్ అయితే నేనైతే తీసుకున్నాను అనమాట. నా యొక్క ఫస్ట్ కష్టార్జితం అనమాట. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కష్టపడుతూనే ఉన్నాను అనమాట. కానీ ఆ దేవుడు నాకు ఎటువంటి సుఖాన్ని అయితే ఇవ్వలేదండి. సో ఇదనమాట. ఈరోజు అయితే నేను నిన్న సండే కదండి, దానికోసమని అయితే మటన్ కీమా తెమ్మన్నాను అనమాట. మా పాప బాగా తింటుందని. సో గోంగూర అయితే వేశాను. బట్ కాకపోతే గోంగూర వేసినంత టేస్ట్ అయితే రాలేదులేండి. అంటే నేను పేస్ట్ కొట్టి వేసాను అనమాట దానివల్ల. సో వీడియో అయితే ఇది. మీరైతే ఒక చిన్న లైక్ అయితే